కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. వారం వారం వెలువడే నవలా హృదయం శీర్షికలో సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు విస్తృతంగా పరిశోధన చేసి తెలుగు సాహిత్యంలోని 150 నవలల్ని సమీక్షించి వాటి మీద ప్రచురించిన వ్యాసాల పరంపర ఈ నవలా హృదయం శీర్షిక. ఈనాటి నవలా హృదయానికి ఒక ప్రత్యేకమైన నవల. దాదాపు 80 సంవత్సరాల క్రితం వచ్చిన నవల ఇది. మొన్నీ మధ్యే ఈ నవలను రచించిన రచయిత 110వ పుట్టినరోజు జరిగింది. ఇంత విశిష్టమైన ముఖ్యమైన నవల ఎవరిది అంటే బుచ్చిబాబు గారిది. బుచ్చిబాబు 14 జూన్ 1916న జన్మించారు. వీరి అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. కథ, నవల, నాటకం, వ్యాసం, అనువాదం ఇలా పలు ప్రక్రియల్లో తనకు తానే సాటి. రేడియో నాటకాలు రచించారు, చిత్రకారులు కూడా. వీరి షేక్స్పియర్ సాహితీ పరామర్శకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1967లో మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళితే బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది అంత తేలిగ్గా అవగతం అయ్యే నవల కాదు. గబగబా చదవగలిగిన నవల కాదు. అందులోని ఇంచుమించు ప్రతి వాక్యానికి, వర్ణనకి ప్రత్యేక అర్థం, పరమార్థం ఉన్నాయి. తగిన ఆసక్తి, అపరిమిత అనురక్తి ఉంటేనే కానీ అవి కొంతవరకైనా అర్థం కావు. చివరకు మిగిలేది కేవలం సామాన్య పాఠకుల కోసం రాసింది కాదు. ఇది మేధావి వర్గానికి చెందిన నవల. ఇందులో ఎంతో మేధావితనం ఉంది. ఎందరో మేధావులు ఈ నవలని రకరకాలుగా విశ్లేషించి, వివరించి చాలా ఎత్తైన స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పటికీ ఆ స్థానం అలాగే ఉంది. 1946లో నవోదయలో ధారావాహికగా ప్రారంభమై 16 మాసాల తర్వాత పూర్తయింది. 1952లో పుస్తకంగా వచ్చింది. అంటే 66 సంవత్సరాల తర్వాత కూడా ఈ నవల ప్రాచుర్యం ఎంతమాత్రం తగ్గలేదు. భావకాఠిన్యం, అర్థకాఠిన్యం, అన్వయ కాఠిన్యం పుష్కలంగా ఉన్న నవల చివరకు మిగిలేది. దీన్ని చాలా గొప్ప నవలని, ప్రయోగమని, అనన్య సామాన్యమని పొగిడిన వారే చాలామంది. కానీ వారిలోనైనా ఈ నవల 80% సంతృప్తిగా అర్థమైంది అన్నవారి సంఖ్య ఎంతో ఇప్పటికీ అనుమానమే. మామూలుగా నవలకుండే కథాక్రమం, పాత్ర చిత్రణ, వరుసైన సంఘటనల కూర్పు ఈ నవలలో లేవు. వర్ణనలతో కథని చెప్పటం ఈ నవలలోని ఓ వైచిత్రి. మనస్తత్వ చిత్రణ, పాత్రల మధ్య పరస్పర సంఘర్షణలు, అంతర్మథనాలు, తాత్విక చర్చ ఇలాంటివి ఈ నవలకి ప్రధాన ముడిసరుకు. అంతే తప్ప మన కళ్ళ ముందు తేటతెల్లంగా కనపడే జీవితం కథా ప్రాధాన్యం పొందలేదు. పొంతనలేని సంఘటనలు కథకి ప్రత్యక్ష సంబంధం లేని భావమాలిక అడుగడుగునా అడ్డుపడి నవలని ముందుకు సాగనివ్వవు. బలవంతంగా పాఠకుడే ముందుకు వెళ్ళాలి.
చివరకు మిగిలేది పూర్తి భిన్నమైన విలక్షణమైన నవల. అది కేవలం నవల వరకే పరిమితమైన విషయం కాదు. బుచ్చిబాబు గారి విశిష్ట వ్యక్తిత్వంలోనూ ఆ విలక్షణత ఉండి నవల అలా రూపు కట్టించింది. బుచ్చిబాబు గారు మెత్తని మనిషి. దయ, జాలి, కరుణ కలగలిసిన మృదు మనస్వి. ఎదుటి వాళ్లలో దోషాల్ని ఎన్నక వాటిని వదిలేసి ఆ వ్యక్తిని సమాధారించగల తత్వం ఆయనది. దోషి, నీతిపరుడు, బలహీనుడు, ధీరోదాత్తుడు అందరూ సమానమే ఆయనకి. అందుకే ఆయన రచనల్లో నైతికానైతికాల మధ్య నలిగిన వాళ్ళు, అంతర్ముఖులు, భావోద్వేగులు, దుఃఖితులు ఎక్కువగా కనపడతారు. అటువంటి వాళ్ల మనస్తత్వ విశ్లేషణ బుచ్చిబాబు గారి రచనా బలహీనతే కాదు, అదే ఆయన విలక్షణ బలం కూడా. సత్యదర్శనమే ప్రధానం ఆయనకి. ఆ సత్యదర్శనంలో సౌందర్యాన్వేషణ ఓ భాగం. సౌందర్యానికి, జీవన ఆనందానికి విడదీయలేని సంబంధం ఉందని ఆయన మౌలిక విశ్వాసం. ఈ మౌలికత మీదే జీవనతత్వం ఏర్పడుతుందన్న తాత్విక దృక్పథం ఆయనది. మనిషి మీద శాశ్వతమైన ప్రేమ, ఆ స్థితి సాధించగలిగితే కలిగే అలౌకిక ఆనందం మీద గాఢమైన అన్వేషణ ఉంది. బుచ్చిబాబు గారిలో అటువంటి ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయాలన్న భావన ఉంది. వీటన్నిటి కలగలుపు చివరకు మిగిలేది. బుచ్చిబాబు గారి రచనా విధానంలో 2 స్థాయిలున్నాయి. బాహ్య స్థాయి ఏమిటంటే, సామాన్య పాఠకులు పైపైన చదివితే కథ, పాత్రలు, విపుల వర్ణనలు మాత్రమే తెలుస్తాయి. కానీ అంతరార్థాన్ని తెలుసుకోవాలని లోతుగా, ఓపిగ్గా చదివితే వాటి వెనుక నిగూఢత్వం, మనోవైజ్ఞానిక రహస్యాలు, తాత్విక భూమిక తెలుస్తాయి. ఇది అంతరస్థాయి. ఏకకాలంలో ఇలాంటి రచనా తీరు సాధించడానికి విస్తృతమైన పరిజ్ఞానం కావాలి. చుట్టూ ఉన్న మనుషుల్ని లోతుగా అర్థం చేసుకోవటంతో పాటు మేధోపరమైన తపన అంతగానూ ఉండాలి. బుచ్చిబాబు గారి అధ్యయనం సామాన్యమైంది కాదు. మన సాహిత్యంతో పాటు పాశ్చాత్య సాహిత్యాన్ని విపరీతంగా చదివిన వ్యక్తి. ఎంతో మేధావులైన షేక్స్పియర్, బెర్ట్రాండ్ రసెల్, ఆల్డస్ హక్స్లీ, టిఎస్ ఇలియట్, సోమర్సెట్ మామ్ లాంటి ఎందరో దీటైన రచయితల మీద సాధికారంగా రచనలు చేసిన వ్యక్తి. వారందరి భావజాల ప్రభావం తన మీద గాఢంగా ఉందని ఆయనే చెప్పుకున్నారు. చివరకు మిగిలేది రచన మీద ఈ ప్రభావం అంతా ఉంది. ఇది ఒకవైపైతే, మరొక వైపు ఈ నవల రాయటానికి ఆయనకి ప్రేరణని ఇచ్చిన మూల వస్తువులోని జటిలత మరింత క్లిష్టతరం చేసింది. చివరకు మిగిలేది నవలకి సమర్పణ అని ఓ ముందు మాట రాశారు బుచ్చిబాబు గారు. అందులో 2 అంశాలని ముఖ్యంగా గమనించాలి. గతించిపోయిన యవ్వనం, జాడ్యం, బీదతనం, మృత్యువు, ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవాల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ప్రేమించలేకపోవటం. ఈ సమస్య నన్ను బాధించింది. ఈ వస్తువుని రాస్తేనే విషయం నాకు విసుదపడుతుందని, విముక్తి లభిస్తుందని తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేకపోవటం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో చెడుగు, పాపం, ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపై పడి వారి జీవితాన్ని ఏ విధంగా వికసించనీయకుండా పాడు చేసింది, ఇది కూడా ఒక ప్రధాన అంశమే అంటారు. ఇందులో
పరస్పర విరుద్ధమైన అస్పష్టత ఉంది. జీవితంలోని చెడుగుకి గుండెలు బాదుకోనక్కర్లేదు అంటూనే అదే జీవితాన్ని వికసించనీయటం లేదంటారు. ఈ నవలా నాయకుడు దయానిధి తన గతాన్ని ఏనాడూ వదల్లేదు. తల్లిని, ఆ గతాన్ని మరిచిపోకుండా అతను బాధపడుతూనే ఉన్నాడు. అలాగే ప్రేమించలేకపోవటం ముందు ఏదీ పెద్ద విషాదం కాదంటారు. ఆయనే చెప్పిన జీవితంలోని చెడుగులోని ప్రతి అంశం విషాదమైనదే. అందులో విషాదం లేదనుకోవటం సరైంది కాదు. జీవితాన్ని బలంగా నడిపించి గట్టి ముద్ర వేసేవి అవే. ఈ విరుద్ధతే కాదు, ఈ నవలని మరింత జటిలం చేయటానికి దయానిధికి తల్లి పట్ల ఉన్న ఆరాధన, మదర్ ఫిక్సేషన్, ప్రేమరాహిత్యం లాంటి ఇంకా అనేక భ్రాంతిపూర్వక ఆలోచనలు, ఉద్వేగాలు ఈ నవల నిండా ఉన్నాయి. ఇంకా ఈ నవలలోని ముందు మాటలో ఆర్థిక, సాంఘిక, చారిత్రక వ్యత్యాసాలకు అతీతమై మనిషిని స్నేహపాశంలో బంధించి వేసే మానవత్వం యొక్క శక్తుల్ని తరచి చూసినప్పుడు ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో అనుభవించగలం. కానీ ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం. ఈ నవలకి అదే పునాది అన్నది రెండో అంశం. ఇలాంటి తాత్వికతలు ఈ నవలలో ఇంకా ఎన్నో ఉన్నాయి. జీవితంలో కొన్ని అనాహ్లాద విషయాల్ని ఒకచోట కూర్చి ఓ మూలస్తంభంలా నిలబెట్టి దాని చుట్టూ అల్లుకున్న లతలాంటి కథని తయారు చేశారు బుచ్చిబాబు గారు. చివరకు మిగిలేది నవలలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని సిద్ధాంతాలు, భావాలకి అనుగుణంగా ఈ నవలలోని పాత్రలని తీర్చిదిద్దారు. పాత్రల ప్రవర్తన ద్వారా, జీవితం ద్వారా వాటిలోని సిద్ధాంతం అర్థమయ్యే తీరుకి ఇది భిన్నం. ఈ నవల కథానాయకుడు దయానిధి అధీరుడు. తల్లి మీది తీవ్రమైన ప్రేమ కారణంగా మరో స్త్రీని ఎవరిని ప్రేమించినా తల్లి పట్ల ప్రేమ తగ్గిపోతుందన్న భ్రాంతి, బలహీనత ఉన్నవాడు. ప్రేమించనూ లేడు, ప్రేమరాహిత్యాన్ని భరించనూ లేడు. ఇలా కొన్ని సిద్ధాంతాల ప్రతిరూపం లాంటివాడు. అతని పాత్రలాగే అతని చుట్టూ ఉన్న ఇతర పాత్రలూను. కోమలి, సుశీల, ఇందిర, శ్యామల, ఇలా చాలా పాత్రలు సిద్ధాంత ప్రకారమే ప్రవర్తిస్తున్నట్టు ఉంటాయి. ఈ మూలమంతా బుచ్చిబాబు గారిలోదే. దయానిధికి చిన్న వయసులోనే తల్లి మరణించింది. అదో విషాదం. దానికి తోడు అతని తల్లి నడత మంచిది కాదని, చెడు తిరిగిళ్ళు తిరిగిందని, అనైతికురాలని ఇంటా బయట జనం సూటిపోటీగా మాట్లాడటం మరో విషాదం. అలాంటి మాటలు విన్నప్పుడల్లా దయానిధి విపరీత క్షోభకి గురయ్యేవాడు. అలా అని తల్లి అంటే అయిష్టం లేదు. ఆవిడంటే విపరీతమైన ఆరాధన ఉంది. మరో స్త్రీనెవరినైనా ప్రేమిస్తే అది తల్లి పట్ల ఉన్న ప్రేమకి ద్రోహం చేసినట్టే అన్న మొండి విశ్వాసం. అయినా అతను కోమలి ఆకర్షణకి లోబడ్డాడు. లేచి వచ్చిన కామాక్షి కూతురు కోమలి. కామాక్షికి మంచి పేరు లేదు. పడుపు వృత్తి ఆమెది అన్నది ఊరి మాట. అయినా కోమలి అంటే పిచ్చి దయానిధికి. ఆమెను చూస్తూ కూచోవటం ఇష్టం. ఆమె సౌందర్యమంటే చెప్పరాని కుతూహలం. ఆమెని మర్చిపోనూ లేడు, భార్యగా ఊహించుకోనూ లేడు. అలా ప్రేమిస్తూ అమలినంగా గడపటమే ఉదాత్తత అని గాఢ భావన. అవకాశం వచ్చినా ఆమెను అనుభవించడు. తల్లి ఒత్తిడికి లొంగిపోయి బాగా డబ్బున్నవాడితో వెళ్ళిపోతుంది కోమలి. అలా ఆమె దయానిధికి దూరమవుతుంది. దయానిధి ఆమెని మరిచిపోతాడు. ఓ ప్రేమికుడు చేయాల్సిన పని కాదది.
అతని జీవితంలోకి చాలామంది స్త్రీలు వస్తారు. సుశీల, నాగమణి, ఇందిర, శ్యామల, కాత్యాయని, అమృతం. వీరందరంటేనూ ఇష్టమే. కానీ ఎవరినీ కూడా పూర్తిగా ప్రేమించలేడు. ఎందుకంటే వీళ్ళెవరూ తన తల్లితో సమానం కాదు కాబట్టి. తల్లిని తప్ప మరి ఏ స్త్రీని ప్రేమించకూడదన్న అవరోధ ఆలోచన, అపరాధ భావన. ఒక్క అమృతం మాత్రం దయానిధికి శారీరకంగా చేరువ కాగలుగుతుంది. ఆ కలయిక ఒక్కసారే. అమృతం వివాహిత, అతని బంధువు. ఆ ఒక్కసారి కలయికలో కూడా ఆమె చొరవే ఎక్కువ. ఆ తర్వాత అతని జీవిత పంజరం తలుపు తెరిచినట్టయింది. ఏలూరు నుంచి రాయలసీమ వజ్రకరూరు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళింది వైద్యానికే అయినా అతనికి అక్కడ పెద్ద వజ్రం దొరుకుతుంది. ఆ డబ్బుతో బాగా ధనవంతుడై వజ్రాల గని తవ్విస్తాడు. ఆ గని వ్యవహారాల్లో రకరకాల గొడవలు జరుగుతాయి. జీవితంలో దెబ్బతిన్న కోమలి వచ్చి అతన్ని చేరుతుంది. ఇద్దరూ కలిసే ఉంటారు. కానీ శరీరాల కలయిక మాత్రం లేదు. డబ్బు ఎంత నాటకీయంగా వచ్చిందో అంత నాటకీయంగానూ పోతుంది. చివరికి ఎవరూ మిగలరు. ఏదీ మిగలదు. ఈ నవలలో చాలా సంఘటనలు, వర్ణనలు, చర్చలు ఉన్నాయి. అవన్నీ ఆలోచనని, తాత్వికతని పెంచుతాయే తప్ప ఇదమిద్దమైన సమాధానాలు చెప్పేలా ఉండవు. ఎటూ తెలని చిక్కుముడుల్ని, అస్తిత్వంలో ఉన్న వాటిని చాలా బలంగా ఈ నవలలో స్పృశించారు బుచ్చిబాబు. అవన్నీ చాలా వరకు గాఢమైన ఆలోచనల్ని రేపుతాయే తప్ప ఏ దారిని చూపించవు. ఓ ప్రాకృతికమైన ధారలాంటిది ఈ నవల. ఇందులో దేనికి పూర్తి ముగింపు లేదు. నవల ముగింపు కూడా అలాగే ఉంది. నవల చివరిలో బంధాల నుంచి విముక్తుడైనట్టు భావన కలిగిన దయానిధి కోమలితో ఎక్కడో మరో కొత్త జీవితం ఆరంభించాలి అంటాడు. ఇది ముగింపు కాదు. మరో జీవితానికి, మరో ఊహకి నాంది మాత్రమే. తనేమిటో తాను తెలుసుకోవటం కోసం, జీవితానికి అర్థం ఏమిటన్నది అన్వేషించటం కోసం దయానిధి చేసిన అనుభవయాత్ర చివరకు మిగిలేది. బుచ్చిబాబు గారి అన్వేషణ అదే. చివరికి మిగిలిందేది? ఇప్పుడు అతనికి ఏమీ అక్కర్లేదు. అన్నీ ప్రశ్నలే, సమాధానం లేదు. అంతటా వెలుగు, మధ్య చీకటి. పైన కింద, ఎడమ కుడి దైవం, మధ్య మృగం. అన్నీ పోయాయి. అంతా పోయింది. చివరకు మిగిలింది తను. చివరిలో ఇది దయానిధి భావన. తన్ను తాను పరిపూర్ణంగా చూశాడు. ఎంత చిత్రం, ఎంత దగా, ఎంత భ్రమ. తనలో తాను సమాధానపడి తన్ను తాను స్వీకరించి కౌగిలించుకుని ఏకం అయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించొచ్చు. తన్ను తాను తృణీకరించినవాడు ప్రపంచాన్ని అంగీకరించలేడు. ప్రపంచం ముందుకు కదిలిపోతోంది. చివరికి అన్నీ హరించిపోతాయి. నరనాశనమవుతుంది. ఈ జీవితానికి అర్థం ఎందుకుండాలో? అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం, బాధ లేవు. కొత్త బలం, వికాసం, దృఢ నిశ్చయం ఉంటాయి. మానవుడికి కావలసింది మతాలు, దేవుళ్ళు, మొక్కుబళ్ళు, రాజకీయాలు కావు. దయ. అది కొంచెం, కాస్త అయినా చాలు. ఎప్పుడో ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నే. ఈనాడు అదే ప్రశ్న. జీవితానికి అర్థం ఏమిటి? చివరికి మిగిలింది దాని సమాధానం కాదు.
అది తెలుసుకునేటందుకు తను చేసిన యత్నాలు, జ్ఞాపకాలు, తనతో తాను సమాధానపడటం, ఈ నవల చివరలో ఉన్నది అది. మనిషి తనతో తాను సమాధానపడాలి. అప్పుడే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంగీకరించగలుగుతాడు. మనోఘర్షణల నుంచి విముక్తుడవుతాడు. అప్పుడే కొత్తగా జీవితం మొదలు పెట్టాలని కాంక్ష కలుగుతుంది. జీవితంలో అతి ముఖ్యమైనది దయ, మానవత్వం. అవే మనుషుల్ని కలిపి ఉంచేవి. చివరకు మిగిలేది నవల మధురపానీయం కాదు, ఆహ్లాదంగా సేవించటానికి. చాలా ఘాటైన, గాఢమైన కషాయం. ఆ కషాయంలోని తీవ్ర గాఢత, పరిణామాలన్నింటినీ తట్టుకోవటానికి సిద్ధపడితేనే ఈ నవలా సేవనం చెయ్యటం మంచిది. ఏది ఏమైనా అన్నీ స్పష్టంగా అందకపోయినా అప్పటికీ ఇప్పటికీ చివరకు మిగిలేది నవ్యధోరణిని చూపించిన గాఢమైన మనోవైజ్ఞానిక నవల. దాని ప్రత్యేకత మాత్రం దానిదే. ఆ ప్రత్యేకతని ఇష్టపడే వాళ్ళకి ఇది గొప్ప గ్రంథం. ఇష్టపడలేని మామూలు వ్యక్తులకి ఇది చాలా గందరగోళాల సమాహారం. అదండి, సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు బుచ్చిబాబు గారి నవల చివరకు మిగిలేది గురించిన నవలా హృదయం. ఈ వ్యాసం డిసెంబర్ 2018 సంవత్సరంలో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇంతటితో ఈనాటి నవలా హృదయం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.